మనతో మాట్లాడేందుకు పైడి రాకేష్ రెడ్డి గారు బీజేపీ నుంచి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. రాకేష్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. ఏంటి మొత్తంగా సీఎం కేరళలో పర్యటిస్తున్నారు. 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలు చేసి చూపించాను, ఇక్కడ కూడా 5 గ్యారెంటీలు అమలు చేయబోతున్నాం, ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నామంటూ తెలంగాణ సీఎం కేరళలో పర్యటిస్తూ చెప్పిన పరిస్థితి. ఇటు బండి సంజయ్ ఏమో సవాల్ విసురుతూ ఉన్నారు, ఎక్కడ అమలు చేశారో మీడియా సాక్షిగా చూపించండి అంటూ సవాల్ విసురుతున్న పరిస్థితి. ఏంటి మొత్తంగా తెలంగాణ రాజకీయం కేరళతో వేడెక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కేరళ ప్రజలు ఒక నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు వచ్చారు, తిరుగుతున్నారు తెలంగాణ అంతా. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా, వాళ్ళే తిరుగుతున్నారు, మేము తిరగట్లేదు. ఈయన కేరళ వెళ్ళాడు కదా ఈ మన రేవంత్ రెడ్డి గారు, అక్కడ ప్రజలే నిజంగా కూడా అబ్బా ఇంత మంచి ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో చూడలేదు, ఇట్లా ఆకాశం నుంచి దిగొచ్చాడు కదా ఫ్లైట్ లో, ఇంత మంచి ముఖ్యమంత్రి ఏమేమి అమలు చేశాడంటే వాళ్ళే ఇప్పుడు 33 జిల్లాలలో తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు, ఈ 10,000 కోట్లు 2023 నుంచి పేద పిల్లలకు చదువు ఏదైతే ఆగిపోతుందో, నిన్న కూడా హైకోర్టు పెద్ద చెంపపెట్టి దాని చర్చ జరుగుతలేదు. కానీ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోతే తల్లిదండ్రులు పిల్లలకి చెప్పింది స్టూడెంట్స్ కు, మీరు ముందు డబ్బులు కట్టుకోండి, అవసరమైతే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోండి, ఎందుకంటే మధ్యన మీ చదువు ఆగకూడదని. అంటే ఒక పేద పిల్లల మధ్య తరగతి పిల్లలకు ఫీజు ఇవ్వని ప్రభుత్వము, పెన్షన్లు ఇస్తామని పెంచుతామని మోసం చేసిన ప్రభుత్వము, మహిళలకు ఆర్థిక స్వలంబన చేస్తామని ఎవ్రీ మంత్ మహాలక్ష్మి కింద 2,500. మేము చెప్పట్లేదు, ఇది కేరళ ప్రజలే తిరుగుతున్నారు మొత్తం 33 జిల్లాల్లో. ఇట్లాంటి మోసపు మాటలు ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి మాట్లాడగలుగుతాడా అని. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నాం, అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అంటూ కూడా అటు కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి, గతంలో బీఆర్ఎస్ చెప్పిన పరిస్థితి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు తెలంగాణకు? ఒక్కటి ఆలోచించాలి వంశీ, కేంద్రం ఉంటేనే తెలంగాణ ఉంటది. మాకాడ బ్రహ్మోస్ వెపన్స్ తయారు చేయాలా, ఆపరేషన్ సింధూర్లు చేయాలా, దేశ రక్షణ గురించి రక్షణ రంగంలో కావాల్సిన పెట్టుబడులు, సుకోయ్ విమానాలు, లక్షలాది ఆర్మీకి కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు, ఈ దేశ భద్రతకు అడుగడుగున ఉన్న మేజర్ డబ్బు రక్షణ శాఖకు మేము కేటాయించాలా. ఈ దేశం లేకపోతే తెలంగాణ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడదండి ఎవరైనా సరే. ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే నేషనల్ గా భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో అది చేసింది ఏమున్నది? సమ్మక్క సారక్క యూనివర్సిటీ కావచ్చు, మన జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, హిల్స్ విద్యాలయం కావచ్చు, లేకపోతే 36,000 కోట్ల రోడ్స్ కావచ్చు, 1,30,000 కోట్లు మొన్న చెప్పినాం. 12 సంవత్సరాలు 1,30,000 కోట్ల హైవేస్ అండి. ఎవరేంటి ఈ రోడ్లన్నీ? రాష్ట్ర ప్రభుత్వం ఒక రోడ్ వేసింది మేము చెప్పమను, ఒక యూనివర్సిటీ కట్టింది అడుగుమను, ఏం చేసింది ముఖ్యమంత్రి? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వీళ్ళు వేసింది కాదు, ఎయిర్పోర్ట్ వీళ్ళు కట్టింది కాదు, మొత్తం ఒక మంచి పాడిగేవు లాంటి ఒక తెలంగాణని పీల్చి పిప్పి చేస్తున్నారు. అప్పుల కుప్ప చేసి రోజు 336 కోట్లు అప్పు తెచ్చి లాగిస్తున్న బండి అండి ఇది. మేము చెప్పింది కాదు, ఒక శాసనసభ్యుడిగా కాగ్ రిపోర్ట్ మాకు ఇచ్చారు, బుక్కులు పెద్ద పెద్ద బుక్కులు. 363 రోజులు 363 రోజులు అంటే రోజు అప్పు తెచ్చుకోకపోతే బతకని పరిస్థితి తెచ్చారు. అంటే ఇదంతా కేరళ ప్రభుత్వం చూస్తారు, కేరళలో ప్రజలు వచ్చారు, మేం కాదు. రెండోది ఇదొక వైపు, ఇంకా ప్రజలే నిర్ణయించుకుంటారు. రెండోది రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా వేరే రాష్ట్రాలలో ఓడిపోతుంది, అదొక సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మొత్తం దేశం అంతా ఎన్ని చోట్ల తిరిగినా అన్ని చోట్ల అప్పచేయాలి. సుమారు 90 చోట్ల తిరుగుతాడు, 96 సభలలో మొత్తం అన్ని చోట్ల ఓడిపోయింది. రాకేష్ రెడ్డి గారు ఒకసారి బీఆర్ఎస్ వాయిస్ తీసుకుందాం ప్లీజ్ హోల్డ్. రామూర్తి గారు ఏంటి మొత్తంగా